హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మొత్తం 5 మ్యాచ్ల T20 సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కటక్ లో జరగబోతుంది. ఇక ఈ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి T20 వరల్డ్ కప్ ముందు జస్ట్ 2 సిరీస్ మాత్రం ఉన్నాయి. ఒకటి న్యూజిలాండ్ తో ఉంది అండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతోని. ఏదైతే వరల్డ్ కప్ లో మనకి మెయిన్ ప్లేయింగ్ లెవెన్ ఉంటుందో సో ఆ ప్లేయింగ్ లెవెన్తోని రెగ్యులర్ గా కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ కప్ వచ్చేసరికి కొంచెం మనకి ఈజీ అయితే అవుతుంది ప్లేయర్స్ కూడా. ఇక ఈ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కటక్ లో జరగబోతుంది. మరి కటక్ విజువల్ చూసుకుంటే ఇక్కడ మొత్తం 3 మ్యాచ్ మాత్రం జరిగినాయి. దాంట్లో చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లో కొంచెం స్పిన్నర్లకు ఫేవరెట్ గా కనబడ్డది. ఇన్షియల్ కూడా పేసర్లకే తెలిపోతుంది. 2 మ్యాచ్లు ఇక్కడ మొత్తం 3 మ్యాచ్లు ఆడితే దాంట్లో 2 మ్యాచ్లు మనం సౌత్ ఆఫ్రికాకి ఎగనెస్ట్ గానే ఆడినాం. ఆ 2 కూడా సౌత్ ఆఫ్రికానే గెలిచింది. సో కాబట్టి మరి ఇక్కడ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్ట్ కనబడుతుంది. ఇక ఇక్కడ మొత్తం 3 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి ఒక్కసారి గెలిచిలు అండ్ సెకండ్ బ్యాటింగ్ వేసి 2 సార్లు అయితే గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 140. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా 31 మ్యాచ్ అయితే జరిగినాయి. దాంట్లో మన టీంని 18 సార్లు గెలిచింది, సౌత్ ఆఫ్రికా 12 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్ గా ముగిసింది. సో హెడ్ పరంగా చూసుకుంటే మన టీంలకే అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీం విశేషానికి అయితే ఫస్ట్ మనం సౌత్ ఆఫ్రికా టీంని ఒకసారి చూసుకుంటే క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ ఇచ్చి ఆల్రెడీ ఓడిఎస్ లో మనకు కనిపించిండు. సెంచరీ కొట్టిండు లాస్ట్ మ్యాచ్ లోనే. ఇప్పుడు T20 లో కూడా ఆడబోతున్నాడు. సో ఈ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ ఆడుతుంది. ఇక తనతో పాటు డేవిడ్ మిల్లర్ కంబ్యాక్ చేస్తున్నాడు అండ్ హెన్రిక్ నోకే కూడా కంబ్యాక్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ స్క్వాడ్ వచ్చేసి T20 లో కూడా చాలా డెడ్లీగా కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ఐడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, డివల్ బ్రేవిస్ చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతున్నారు వీళ్ళ బ్యాటింగ్ వచ్చేసి. ఇక డౌన్ ది ఆర్డర్ మార్కో హ్యాన్సన్ కూడా బిగ్ హిట్స్ అయితే కొట్టగలడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే మార్కో హ్యాన్సన్, హెన్రిక్ నోకే, కేశవ్ మహారాజు, కార్బిన్ బాషు. సో వీళ్ళు కూడా బౌలింగ్ లో కూడా చాలా మంచి యూనిట్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ కూడా వీళ్ళకి డీప్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ వీళ్ళ ప్లేయింగ్ లో ఒకసారి చూసుకుంటే ఐడెన్ మార్క్రమ్ అండ్ క్వింటన్ డికాక్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో రిజా హెన్రిక్స్, 4 లో డివల్ బ్రెవిస్, 5 లో డేవిడ్ మిల్లర్, 6 లో డొనిన్ ఫెరేరా, 7 లో మార్కో హ్యాన్సన్, 8 లో కార్బిన్ బాష్ దాకా వీళ్ళకి బ్యాటింగ్ అయితే ఉంటుంది. 9 లో కేశవ్ మహారాజు, 10 లో హెన్రిక్ నోకే అండ్ 11 లో లుంగి ఎంగిడి. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్ గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు మన టీంలో చూసుకుంటే మన కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారు. సో వరల్డ్ కప్ కి ఏ ప్లేయింగ్ లైన్ ఉంటుందో ఆ ప్లేయింగ్ లైన్ తోని కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. గత ఆస్ట్రేలియా సిరీస్ లో మనం చూసినాగా చాలా ఎక్స్పెరిమెంట్లు అయితే చేసిండు గౌతమ్ గంభీర్. ఒకసారి నెంబర్ 3లో శివన్ దుబాన్ పంపిండు, ఒకసారి సంజు సామ్సన్ పంపిండు, ఒకసారి తిలక్ వర్మకే ఛాన్స్ రాలేదు ప్లేయింగ్ లైన్ లో, హర్షదీప్ సింగ్ కి ప్లేయింగ్ లైన్ లో ఛాన్స్ రాలేదు. సో చాలా గందరగోళం చేసిందని చెప్పుకోవచ్చు గత ఆస్ట్రేలియా T20 సిరీస్ లో. సో చాలా డిసప్పాయింట్ అయితే కనబడ్డది అక్కడ. మరి ఇక్కడ ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు, మరి ఏమైనా మెయిన్ ప్లేయింగ్ లైన్ తోని వెళ్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఎక్స్పెరిమెంట్లు వద్దు, మెయిన్ ప్లేయింగ్ లైన్ ముద్దని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అభిషేక్ శర్మ రీసెంట్ గా స్మార్ట్ లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు అండ్ బౌలింగ్ లో కూడా 8 వికెట్లు తీసిండు. సో ఆల్రౌండర్ గా చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో అతని దగ్గర నుంచి కూడా బిగ్ నాకైతే ఎక్స్పర్ట్ తీస్తున్నాం. ఇక తనతో పాటు శుభ్మన్ గిల్ తిరిగి వస్తున్నాడు. ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్ అయితే ఉంటాడు, ఓపెనర్ గా ఆడతాడు. సో తను ఏ విధంగా రాణిస్తాడు, తనకి డూ ఆర్ డై అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసిన అనుకో ఈ సిరీస్ లో, ఇక చాలా కోచెస్ కూడా ఆలోచిస్తారు మరి వేరే ప్లేయర్ కోసం అని. సో కాబట్టి అతనికి కూడా డూ ఆర్ డై అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెంబర్ 3లో తిలక్ వర్మ వస్తేనే బెటర్ అయితే ఉంటుంది. గతంలో చూసినాగా గత లాస్ట్ ఇయర్ ఈ సౌత్ ఆఫ్రికాతోనే బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి నెంబర్ 3లోనే తిలక్ వర్మ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో చూసుకుంటే జితేష్ శర్మ, సంజు సామ్సన్, ఇద్దరిలో ఖచ్చితంగా పోటీ అయితే ఉంటుంది. ఒకవేళ డౌన్ ది ఆర్డర్ జితేష్ శర్మ బెటర్ అనుకుంటే గిట జితేష్ శర్మకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివన్ దుబాన్ ఉన్నాడు, అక్షర్ పటేల్ మనకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. బట్ ఇంకా మనకి తర్వాత వచ్చే ప్రాబ్లం ఏంటంటే బోత్ వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ కి ఇక్కడ ప్లేస్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ డ్యూ పడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా డ్యూ అయితే ఉంటుంది కాబట్టి మరి ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉన్నాడు. సో 3 స్పిన్నర్లతో పడితే మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది అనుకుంటే గిట్ట ఖచ్చితంగా మరి కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్ రావచ్చు.
అండ్ హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రా అయితే ఉంటారు ఖచ్చితంగా. సో కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది మన ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి. ఒక్కసారి మనం ఫైనల్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ శుభన్ గిల్ బరిలోకి దిగుతారు ఓపెనర్ గా. ఇక 3 లో తిలక్ వర్మ, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో చూసుకుంటే సంజు శాంసన్, జితేష్ శర్మ, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో శివన్ దుబే, 8 లో అక్షర్ పటేల్, 9 లో కుల్దీప్ యాదవ్ ఆర్ వరుణ్ చక్రవర్తి, 10 లో హర్షదీప్ సింగ్ అండ్ 11 లో జస్ప్రీత్ బుమ్రా. సో ఈ విధంగా అయితే ఉంటుంది మన టీం ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి. ఇక ఓవరాల్ చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ మాత్రం చాలా అంటే మనకి డెడ్లీగా కనబడుతుంది. మరి ఇక్కడ మనకి కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరికి ఎక్కడ ప్లేస్ అయితే కనబడతలేదు. ఒక్కసారి ఇద్దరు ఆడినా కానీ అక్కడ హర్షదీప్ సింగ్ మిస్ అవుతాడు. సో ఎటు చూసినా కానీ మనకి చాలా ప్రాబ్లం అయితే కనబడుతుంది. బట్ ఎనివే ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే చాలా బెటర్ అయితే కనబడుతుంది. గైస్ మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.